పేషెంట్ మా దగ్గరికి డయాబెటిక్ ఫుట్ అల్సర్‌తో వస్తే, మేము దాన్ని ఎంతవరకు కుదిరితే అంతవరకు డిబ్రైడ్‌మెంట్ అంటే క్లీన్ చేసి, దానికి సరిపడా డైలీ డ్రెస్సింగ్స్ అవి రికమెండ్ చేసి, దానిపైన ప్రెషర్ పడకుండా ఆఫ్‌లోడింగ్ టెక్నిక్స్ అవి చెప్తాం. లేదా కొద్దిమందికి స్పెషలైజ్డ్ ఆర్థోటిక్స్ కూడా సజెస్ట్ చేస్తాం. ఇవన్నీ ఒక ఎత్తైతే డయాబెటిక్ ఫుట్ అల్సర్ మానడానికి మేజర్‌గా మనకు కావాల్సింది కంట్రోల్ ఆఫ్ డయాబెటీస్. దీనిపైన చాలా కొద్ది మంది కాన్సంట్రేట్ చేస్తారు. సో డయాబెటీస్ కంట్రోల్‌లో ఉండకపోవడం అంటే ఏంటి? ఇన్సులిన్ బాడీలో ఉన్నది సరిపోకపోవడం కాదు. ఉన్న ఇన్సులిన్‌కే రెసిస్టెన్స్ రావడం. ఈ రెసిస్టెన్స్ రావడం వల్ల గ్లూకోజ్ పెరిగిపోయి దాని టాక్సిటీ వల్ల ఈ అల్సర్ మనం ఏమి చేసినా మానం. సో ఇది తగ్గించాలంటే ఏం చేయాలి? మీ ఫిజిషియన్ దగ్గరకో, డయాబెటాలజిస్ట్ దగ్గరకో వెళ్ళి ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగేటువంటి మందులు వాడుకోవాలి. దాంతో పాటు లైఫ్ స్టైల్‌లో కొన్ని చేంజెస్ చేయాలి. అంటే ఫస్ట్ థింగ్ హై కార్బోహైడ్రేట్ డైట్ నుంచి హై ప్రోటీన్ డైట్‌కి షిఫ్ట్ అవ్వడం. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడం, మజిల్ మాస్ పెంచడం, ఇలాంటివన్నీ మనం ఇన్కార్పొరేట్ చేస్తే మన లైఫ్ స్టైల్‌లోకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి, సెన్సిటివిటీ పెరిగి, గ్లూకోజ్ టాక్సిటీ అనేది ఎలిమినేట్ చేయొచ్చు.